మీకు గతంలో చెప్పా, నేను మ్యాక్సిమం ప్రెస్ మీట్లు అంటే ఎమ్మెల్యే అయినా వెంటనే మన చంద్రగిరి నియోజకవర్గంలో కాకుండా నా ఆఫీసులో కాకుండా ఏ విధంగా అయితే మీరు నన్ను ఆదరించినారో అదే విధంగా ఇదే ప్రెస్ క్లబ్లో పెడతాను 90% అని చెప్పి అదే విధంగా కూడా రావటం జరుగుతూ ఉంది. మీ అందరూ చూసుంటారు, గత 10 రోజుల నుంచి గోశాల పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా. మొన్న కూడా మాట్లాడాం, గోశాలలో చైర్మన్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అండ్ టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కీర్తిని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాటలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందూ కులస్తుకి, హిందూ కానీ తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ, హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ నేను మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీడీడీకి చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడు మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి, నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామిని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు. అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఈరోజు గోవులు చనిపోయినాయి అంటున్నాడు. 2021 సంవత్సరం నవంబర్ 19, 20 తేదీ తుఫాన్ వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది. దాని పేరు నివార్, ఇంకొక పేరుతో వచ్చింది. ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతల కుత్తలు అయింది మీరు చూసుంటారు. ఆ రోజు ఇదే గోశాలలో సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయింది. ఎక్కడా కానీ ఆయన ఆ రోజు శాసనసభ్యుడు, తిరుపతికి శాసనసభ్యుడు, చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్లపైన వచ్చి గోశాలలో మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? ఆనుకొని ఉన్నటువంటి పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్కి ఉన్న హాస్టల్లో కింద అందరూ వదిలేసి పైకి వెళ్ళి ఫ్లోర్లో ఉన్నారు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా? ఈరోజు ఎక్కడ జరగని సంఘటనని గోవులు వయోరీత్యా కావచ్చు, ఇంకోటి కావచ్చు, చనిపోయిన వాటిని ఏ విధంగా ఆయన చెప్తున్నాడు మీరు ఒకసారి చూడొచ్చు. గత 2019 నుంచి 24 వరకు చనిపోయినప్పుడు ఆ రోజున్న గోశాల సంబంధించిన ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి దీంట్లో మొన్నటి వరకు అంటే మొన్న సస్పెండ్ అయ్యేంత వరకు ఆయనే ఉన్నాడు. ఏ విధంగా జరిగింది? ఏదైనా ఒక రికార్డు మెయింటైన్ చేశారా? 100 ఆవులు చనిపోతే 10 ఆవులు, ఇన్ని మిల్క్ ఇంత వస్తే ఇంత మిల్క్ వచ్చిందని లెక్క రాసేది, అంటే మొత్తం ఫేక్ అకౌంట్స్ చూపించాడు. ఆ రోజు కరుణాకర్ రెడ్డికి గోశాల గురించి కనపడలేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు కరుణాకర్ రెడ్డి కానీ మిగిలిన వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా మీరు చూసుంటారు. విజిలెన్స్ రిపోర్ట్ 2021 జూలై నివేదిక ప్రకారం టీటీడీకి కోట్ల నష్టం వస్తూ ఉంది అన్నారు. కల్తీ నెయ్యి ఉండొచ్చు, దానా ఉండొచ్చు, లేదంటే గడ్డి ఉండొచ్చు. దీని ద్వారా ఆ రోజు కూడా ఇచ్చారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచిపట్టి నీరు కానీ కుళ్ళిన దానా ఇచ్చినట్లు కూడా ఆ రోజు విజిలెన్స్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ 2023, 21 ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున అధికారులు 6వ తేదీ 4వ నెల 23వ తేదీ కూడా దానా మొత్తం పురుగులు
పురుగులు పట్టిపోయి ఉంది, మందులంతా డేట్ అయిపోయి ఉందని కూడా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఎందుకు ఆ రోజు పట్టించుకోలే కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు మీరే కదా చైర్మన్గా ఉన్నారు, లేదా వైసీపీ పార్టీ సంబంధించి సుబ్బారెడ్డి గారే కదా చైర్మన్గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవాలా? ఏప్రిల్ 1వ తారీఖున, అంటే 24 సంవత్సరాలు ఏప్రిల్ 1వ తారీఖున విజిలెన్స్ నివేదిక కరెక్ట్ క్లారిటీగా ఇచ్చింది. ఇక్కడ వాడుతున్న మందులు అన్నీ నాసిరకంగా ఉన్నాయి, వీటిని వాడకూడదన్నారు. ఆ రోజు ఏం చేశారు కరుణాకర్ రెడ్డి గారు? మీరు మళ్ళా చెప్తున్నా, తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపల్లి మండలంలో ఉన్నట్టు కమలయ్య గారిపల్లిలో ఆవులు లేకుండా కూడా గోశాల ఉన్నట్లు దానా పంపించినట్లు కూడా రికార్డ్స్ రాసుకున్నారు. దానాకు టెండర్లు పిలిచారు, అక్కడ ఆవులే లేదు తక్కువ, అంటే వీళ్ళే చూపించిన ఆవులకి అక్కడ ఉండే ఆవులకు సంబంధం లేదు. దానికి టెంపరీగా పెట్టుకున్న గోశాల సంరక్షణతో కూడా కొందరు వ్యక్తులు, వైసీపీ వ్యక్తులను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎక్కడ పోయింది మీకు కరుణాకర్ రెడ్డి గారు? అదేవిధంగా ఎస్వీకి కానీ కమలయ్య గారిపల్లికి కానీ గోశాలకు సంబంధించి పశుగ్రామం సంబంధించిన గుత్తేదారికి 1,75,00,000 చెల్లించారు. ఈ డబ్బు అవినీతి కాలేదా? మీకు కంటికి కనపలేదా ఆ రోజు? ఈరోజు మాట్లాడుతున్న బ్లూ సోదరుల కంటికి కనపడలేదా? అదేవిధంగా కల్తీ నెయ్యి, రివర్స్ ట్రెండింగ్ పేరుతో కల్తీ నెయ్యి ఏ విధంగా మీరు చేశారో ప్రతి ఒక్కదానికి రేపు రిపోర్ట్ కూడా రావటం జరిగింది. ఇవన్నిటికన్నిటి కూడా మీరు ఇంకోసారి ఆలోచించాలి. గతంలో ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే టీడీడీకి సంబంధించిన ఎన్ని బిల్డింగ్లు కొట్టి దానికి ఎంత పర్సంటేజ్ తీసుకున్నారు కంటికి కనపడలేదా? ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్కి ఆటోల ద్వారా స్థానికంగా గవర్నమెంట్ టీడీడీకి సంబంధించిన ఏచీర్ వ్యాన్ల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి లడ్డులు పంపిణీ చేశాడు ప్రతి ఒక్కరికి. దాని ఫోటోలు కూడా గతంలో చూపించాం. ఆ రోజు కంటికి కనపడలేదా? టీడీడీ అంటే మీ సొంత సంస్థలాగా చేశారు. ఈరోజు నిన్న మాట్లాడటం జరిగింది, నాకు 2,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారని. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 2,000 మంది కాదు, ఎందురున్నా నీకు ఇచ్చేవాళ్ళు లేరు. నువ్వు చేసేంటే టీడీడీని భ్రష్టు పట్టించాలి. అక్కడ ఉన్నటువంటి అంటే దాంట్లో కొందరు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము లేదని చెప్పలా, కానీ అందరిని కాదు, అక్కడున్న కొందరు వ్యక్తుల ద్వారా మీరు తప్పుడు సమాచారం చేస్తున్నారు. ఆ తప్పుడు సమాచారాన్ని హిందుత్వం పైన, వెంకటేశ్వర స్వామి పైన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడ కానీ అన్ని మతస్థులకి ఈక్వల్గా వెళ్తున్నాం. నిన్న మీరు చూశారు, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళారు, డిక్లరేషన్ ఇచ్చారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు సతీమణి తన కుమారుడు హెల్త్ బాగైంది అనే ఉద్దేశంతో వచ్చి డిక్లరేషన్ ఇచ్చి గుండు కొట్టుకొని వెళ్ళారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సంస్కారం ఎవరికి ఉందని. మీ నాయకుడికి ఉందా? మా ఎన్డీఏ కూటమికి ఉందా? దీని ద్వారా మీరు గుర్తుంచుకోవాలి. ఇదన్నిటికంటే కూడా ఇంకోటి, ఈరోజు తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 నెలల కాలంలో మా పెద్దాయన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, నారా లోకేష్ గారు కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మార్గదర్శకంగా పనిచేస్తున్నారు. అటువంటి దాన్ని ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేస్తూ టీడీడీని టీడీ ప్రతిష్టని మంట కలుపుతున్నారు. అంటే ఏదో విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో మీరు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి టీడీని భ్రష్టు పట్టిస్తారనుకుంటున్నారు. కానీ మీకు తెలియజేసుకుంటున్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడింతవరకు బాగుపడలా. దయచేసి రాజకీయాలు వేరే, దేవుడితో ఏ దేవుడైనా పర్వాలా, వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, అల్లా దేవుడైనా ఉండొచ్చు, జీసస్ అయినా, దేవుడితో మనం ఎవరు రాజకీయం ఆడకూడదు. అందరూ దేవుళ్ళు ఒకటిగా చూడాలి. కానీ మీరు చేసే తప్పు ఇది మీరు గుర్తుంచుకోండి. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు పశుగ్రాసానికి సంబంధించింది కానీ, లేదంటే గతంలో మీరు చెప్తున్నటువంటి
నెయ్యి కావచ్చు, దేనికైనా సరే ఈ సాక్ష్యాలతో సహా మేము వస్తాం. మీరు ఎక్కడైనా రావచ్చు, మొత్తం రుజువులతో సహా మేము ఇస్తాం. దీన్ని మీరు సవాల్గా స్వీకరించాలని కూడా మీ ద్వారా కూడా కరుణాకర్ రెడ్డి గారికి కానీ కరుణాకర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న నాయకులందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం.